హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ డే 4 ఆఫ్ మై బ్యాంకాక్ ట్రిప్ అనమాట. లాస్ట్ వీడియోలో నేను చాంగ్‌మాయ్ నుంచి చాంగ్‌రాయ్‌కి డే ట్రిప్ ఎలా వెళ్ళొచ్చు, ప్రైవేట్ ట్రిప్ ఎలా వెళ్ళొచ్చు అని చెప్పేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఎవరైనా మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోలో చాంగ్‌మాయ్ నుంచి బ్యాక్ టు బ్యాంకాక్ అనమాట. బ్యాంకాక్‌లో కొన్ని ప్లేసెస్ అనేవి చూపిస్తాను. లైక్ టెర్మినల్ 21, చైనా టౌన్ అనేవి ఎలా ఉంటాయి, అండ్ నైట్ టైమ్ స్ట్రీట్ షాపింగ్ ఆఫ్ బ్యాంకాక్‌లో ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో ఉంటుంది. మేమైతే ముందుగా చెప్పాను గదా! బ్యాంకాక్ నుంచి చాంగ్‌మాయ్ రావడానికి ఫ్లైట్ ఆప్ట్ చేసుకున్నాము. ఎందుకంటే ఫ్లైట్ ప్రైజెస్ రీజనబుల్‌గా అనిపిచ్చాయి. అండ్ జర్నీ గూడా తక్కువ ఉంటుంది గాబట్టి మేమైతే ఫ్లైట్ అనేది చూస్ చేసుకున్నాము. సో, మార్నింగ్ అనేది మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఎప్పుడైనా హోటల్‌లో అంత ఎంజాయ్ చేయం గదా! మాకు మార్నింగ్ టైమ్ ఉండే బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం సేపు అక్కడ ఫోటోస్ అనేవి దిగాము. హోటల్‌లో అంతా చూసుకున్న తర్వాత మనం ఎయిర్‌పోర్ట్‌కైతే ఎళ్ళిపోయాము. ఎయిర్‌పోర్ట్ నుంచయితే బ్యాంకాకెళ్ళాము. బ్యాంకాక్‌లో హోటల్‌లో అగైన్ మళ్ళీ చెక్ ఇన్ ఉంటుంది గాబట్టి లాబీలో లగేజ్ పెట్టేసి క్యాబ్ తీసుకొని మేమైతే ఇప్పుడు టెర్మినల్ 21కైతే ఎళ్తున్నాము. ఈ బ్యాంకాక్‌లో ఏందంటే తక్కువ డిస్టెన్సే ఉంటుంది. బట్ జర్నీ చేసే టైం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. మేమున్న ఏరియా నుంచి జస్ట్ ఒక 3, 4 కిలోమీటర్స్ ఉంది. ఈ టెర్మినల్ 21లో ఏంటంటే మొత్తం షాపింగ్ లవర్స్‌కి పారడైజ్ అనమాట. అంటే మీకు బ్రాండెడ్ బ్యాగ్స్, షూస్, బట్టలు, పర్ఫ్యూమ్స్ ఇగ ఏ టు జెడ్ ఉంటాయి. ఇది ఒక్కొక్క ఫ్లోర్‌కి ఒక్కొక్క థీమ్ లాగా ఉంటుంది. లాస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనేది ఉంటుందనమాట. మేము ఇంకా వేరే ఎక్స్‌పెక్ట్ జేసెళ్ళాము. యాక్చువల్‌గా పటాయాలో టెర్మినల్ 21లా ఉంటుందని జెప్పేసి. నాకంత అంటే అంత అనిపించలేదు. ఒకసారి వీడియోలో చూస్తున్నారు గదా! మీకు షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఎళ్ళండి. అదర్‌వైజ్ యూ కెన్ స్కిప్ దిస్ ప్లేస్. టైమ్ సేవ్ అయిపోతుంది. మేము ఇక్కడి నుంచి చైనా టౌన్ ఎళ్ళామనమాట. ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. అక్కడ టాయ్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయని జెప్పేసి. బట్ అక్కడికెళ్ళి టాయ్స్ చూస్తే మాకు చాలా మంచిగా అనిపిచ్చాయి. మేము అక్కడి నుంచి ఎళ్ళడానికి ఇక్కడ టెర్మినల్ 21 నుంచే మనకు మెట్రో కనెక్టివిటీ ఉంటుందనమాట. అక్కడి నుంచి బయటకి రాగానే మెట్రో టికెట్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఈ క్యాబ్స్‌లో ఎళ్తుంటే ఎక్కువ టైం పడుతుంది. టైం వేస్ట్ అయితుందని జెప్పేసి. సో, మెట్రోలో అయితే టికెట్స్ తీసుకొని మేమైతే చైనా టౌన్‌కైతే రీచ్ అయిపోయాము. ఈ చైనా టౌన్‌లో గూడా ఎవరైతే చిన్న చిన్న టాయ్స్ ఇవి కలెక్ట్ చేసుకునే వాళ్ళుంటారు గదా! వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే అక్కడ లేని ఐటెమ్ అంటూ లేదు. ప్రతి క్యారెక్టర్ అట్లాంటి అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా! వాటికి రిలేటెడ్ టాయ్స్, ఇంకా పెద్ద పెద్ద కార్స్, ఇంకా మెగా ప్లాజా అని జెప్పేసి ఒక ప్లేస్ అనమాట చైనా టౌన్‌లో. ఆ ప్లేస్‌లో మనకి టాయ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. బట్ చీప్ వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయొద్దు. ఏది జూసినా మీకైతే 100 బాట్ పైనే ఉంటది. మేమేదో తక్కువ ఉంటదనేసి ఎళ్ళాము. బట్ అది గూడా అంత దూరం ఎళ్ళాము. బట్ ఏదో కొన్ని కొన్నాము. ఎక్కువ షాపింగ్ జేయలేకపోయినామనమాట. సో, నెక్స్ట్ అయితే అక్కడి నుంచి చైనా టౌన్ ఎళ్తే మీరు నైట్ ఏదైనా గూడా బ్యాంకాక్‌లో నైట్ మార్కెట్స్ అనేవి చాలా బావుంటాయి. ప్రైజెస్ గూడా తక్కువగుంటాయన్నమాట. చైనా టౌన్‌లో గూడా నైట్ మార్కెట్ ఉంటుంది. ఒకవేళ మీకు టైమ్ ఉందంటే అది ఎక్స్‌ప్లోర్ జేయండి. ఇక్కడ మేము జూస్తున్నట్టయితే మెట్రోలో ఇప్పుడు మేము టెర్మినల్ 21 నుంచి మెగా ప్లాజాకైతే ఎళ్ళిపోయాము. చైనా టౌన్‌లో అక్కడ మెట్రో దిగ్గానే వాకబుల్ డిస్టెన్స్ చూపెట్టింది మ్యాప్‌లో చెక్ చేసుకుంటే అక్కడికైతే వెళ్తున్నామనమాట. సో, లాస్ట్ 2 డేస్ అయితే మేమైతే షాపింగ్‌కని పెట్టుకున్నాము. ఈ టెర్మినల్ 21 ఇంకేమైనా మ్యూజియమ్స్ అట్లా ఉంటే చూద్దామని జెప్పేసి. ఇంకా ఇవే కాకుండా మీకు ఏమన్నా స్కిప్ అయిన ప్లేసెస్ అంటే వాటారున్‌కో అలాంటి టెంపుల్స్ అయితే చూడొచ్చు. అవి బెస్ట్ ఆప్షన్స్. అంటే మీకు టైమ్ ఉంది, షాపింగ్ అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళు ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మెగా ప్లాజా. ఇక్కడ నుంచి మనకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. దాన్ని తీసుకొనెళ్తే మనకి షాపింగ్ అనేది చేసుకోవచ్చనమాట. అక్కడి నుంచి మేము ఇదంతా చూసుకున్న తర్వాత బ్యాక్ టు హోటల్ అయితే ఎళ్ళిపోయాము. హోటల్ ముందే మాకు ప్లాటినం మాల్ ముందు మీకు నైట్ మార్కెట్ అనేది లాగా ఉంటుందనమాట. అక్కడ మీకు చాలా మంచి ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి. ఎవరికైనా టైం ఉందంటే ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ చేయండి. ఆ ప్లాటినం మాల్ దగ్గరలో నైట్ మార్కెట్‌కెళ్ళినప్పుడు అండ్ ప్రద్యుమ్న మార్కెట్ నైట్ మార్కెట్ గూడా మీకు మార్నింగ్ కంటే ఈవినింగ్ టైమ్‌లో ఎక్కువ ఐటెమ్స్ అనేవి పెడుతుంటారు. ఇక్కడ నేను చెప్పాను గదా! నైట్ మార్కెట్స్ ఫేమస్ అని జెప్పేసి బ్యాంకాక్‌లో. సో, ఇదన్నమాట. షాపింగ్ కోసం వచ్చేసి ప్లాటినం మాల్, చైనా టౌన్, ప్రద్యుమ్న మార్కెట్, చకాచక్ మార్కెట్ అని గూడా ఉంటుంది. అది వీకెండ్ మార్కెట్ అని జెప్పేసి అంటారు. అది గూడా చాలా ఫేమస్ మార్కెట్. ఇలా షాపింగ్‌కి చాలా ప్లేసెస్ అనేవి ఉంటాయి.
ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మీరు షాపింగ్‌కెళ్ళినా, లేదంటే ఏదైనా ప్లేసెస్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ విజిట్ చేయడానికెళ్ళినా చాలా జాగ్రత్తగా క్యాబ్ వాళ్ళతోని ఎందుకంటే మోసపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. నా ఫస్ట్ వీడియోలో మీకు డీటెయిల్‌గా చెప్పుంటాను. ఆ వీడియోని చూడండి. సో, జాగ్రత్తగా చూసి చేసుకోండి. షాపింగ్ గూడా కొంచెం బార్గెయిన్ వాళ్ళు అస్సలు బార్గెయిన్ అయితే చేయనివ్వట్లేదు. దిస్ ఈజ్ ఇట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.